అండి ఇక్కడ వచ్చేసి అయితే పప్పు అయితే చేస్తున్నాను. ఇది ముద్దపప్పు అండి. దాని గురించి కందిపప్పు అయితే తీసుకున్నానండి. ఇది ఎలా చేస్తానో చూపిస్తానండి. ఇది భలే టేస్టీగా ఉంటుంది ముద్దపప్పు. ఇక్కడ వచ్చేసి అయితే నేనైతే పప్పు చేస్తున్నాను. ముద్దపప్పు అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది ముద్దపప్పు. పిల్లలైనా పెద్దలైనా బాగా తింటారు. ఇది ఎలా చేసుకోవాలో చూడండి. ఇది అందరికీ తెలిసిందే, తెలియని వాళ్ళకి. వచ్చి ఒక టమాటా అయితే కోసుకోవాలండి. తర్వాత దానికి కొంచెం పసుపు వేసుకోవాలండి. ఉడకనిచ్చుకోవాలండి మెత్తగా అండి. ఇక్కడ వచ్చి ఇది ముద్దపప్పు చేస్తున్నానండి. దాని గురించి అయితే పప్పు అయితే ఉడకపెట్టుకున్నానండి నేను. దాంట్లో టమాటాలు పసుపు వేసి ఉడకపెట్టుకున్నానండి. ఇప్పుడేమో దాంట్లో కొద్దిగా కారం వేసుకోవాలండి. కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలండి, మనకు రుచికి సరిపోయేంత ఉప్పు. ఈ పిల్లలైనా పెద్దోళ్ళైనా చాలా బాగా తింటారు. దీంట్లో చింతపండు పులుసు పోసుకోవాలి. దీంట్లో కొత్తిమీర కూడా వేసుకోవాలండి, టేస్టీగా ఉంటుంది. కొత్తిమీర కలేమాకు పైనుంచి వేసుకోవాలా. తాలింపులో కూడా వేసుకోవాలండి కలేమాకు, చాలా బాగుంటుంది. ఉప్పు చేస్తున్నానండి. చూడండి, ఇది భలే టేస్టీగా ఉంటుంది ఇట్లా చేసుకుంటే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్.